హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈ వీడియోలో మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఆల్టర్నేటివ్గా భావిస్తున్న చాట్ జీపీటీ గురించి తెలుసుకుందాం. సో ఈ చాట్ జీపీటీ అనేది మనకి ఓపెన్ AI.com అనే వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనం పైన చూస్తే ఇంట్రొడ్యూసింగ్ చాట్ జీపీటీ రీసెర్చ్ రిలీజ్ ట్రై అని ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తాము. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, లాగిన్, సైన్ అప్. మనకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే సైన్ అప్ మీద క్లిక్ చేయొచ్చు. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కోడ్ ఎనేబుల్ చేయమని చెప్తుంది. సో క్యాప్చా కోడ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి మన మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో ఓపెన్ జీమెయిల్ అనగానే మన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తాం. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబరు అడుగుతుంది. మొబైల్ నెంబర్కి సెండ్ కోడ్ వయా ఎస్ఎంఎస్ అంటే మన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఆ కోడ్ని ఇక్కడ ఇస్తాము. ఆ కోడ్ని ఇక్కడ ఇస్తే మనకి యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ప్రివ్యూ వస్తుంది. దిస్ ఈజ్ ఫ్రీ రీసెర్చ్ ప్రివ్యూ అంటే ఇది ఇంకా రిలీజ్ కాలేదు, బీటా వర్షన్ అనమాట. కాబట్టి ఒక్కొక్కసారి ఇది పనిచేయదు. అయినా కానీ ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి మనం అన్నీ వర్క్ చేస్తాయని అనుకోకూడదు. కాకుండా దీన్ని టెస్ట్ చేయడం కోసం మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. డన్ క్లిక్ చేస్తాము. సో మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో మనం షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. వై జావా డు నాట్ సపోర్ట్ స్కాన్ఎఫ్ మెథడ్ లైక్ ఇన్ సి అని క్వశ్చన్ అడిగాను నేను. క్వశ్చన్ అడిగిన వెంటనే అది మనకు ఆన్సర్ ఇస్తుంది. జావా డస్ నాట్ హ్యావ్ ఎ స్కాన్ఎఫ్ మెథడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది జావా లాంగ్వేజ్. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది టైప్డ్ వర్షన్లో వస్తూ ఉంటుంది. సో ఆన్సర్ రావడమే కాకుండా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనకు చూపిస్తుంది. అంటే స్కాన్ఎఫ్కి ఆల్టర్నేటివ్గా మనం స్కానర్ క్లాస్ యూస్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా రీడ్ చేసుకోవాలంటే మన ప్రోగ్రామ్ ఎట్లా రాసుకోవాలి అనేది. సో స్కానర్ క్లాస్ కాకుండా బఫర్డ్ రీడరు, ఇన్పుట్ స్ట్రీమ్ రీడరు, ఈ రెండు యూస్ చేసి కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. సో వాటిలో అయితే మనం ఎట్లా కోడ్ రాస్తామో అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ టు రైట్ ఏ JDBC program to connect Oracle 10G home edition క్వరీ ఇచ్చాను. ఇప్పుడు చూడండి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో అసలు JDBC ప్రోగ్రామ్ రాయాలంటే స్టెప్స్, ఏమేమి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము మనకి చూపిస్తుంది. అంటే జనరల్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అయితే
మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెబ్సైట్స్ మనకి ఓపెన్ చేసి చూపిస్తుంది. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఏదైతే బెస్ట్ రిజల్ట్ ఉందో ఆ బెస్ట్ రిజల్ట్ని ఇంకా మోడిఫై చేసి మనకి సూటబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ సూటబుల్ ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఇచ్చి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ అవుట్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ మెయిన్ ఇన్ జావా అని ఇచ్చాను. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ అంటే ఏంది, పబ్లిక్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, వాయిడ్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, స్టాటిక్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఇవ్వడమే కాకుండా మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా కోడ్ కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. హూ ఈస్ ద నెంబర్ 1 హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. చూడండి, ఆన్సర్ కూడా హైపోథెటికల్ గానే ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు మేక్ జడ్జిమెంట్ ఆన్ హూ ఈస్ ద నెంబర్ 1 హీరో. కాబట్టి మనం హైపోథెటికల్ క్వశ్చన్ అడిగితే దానికి కూడా హైపోథెటికల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం. వెన్ షుడ్ ఐ స్టడీ? వెదర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ లేట్ నైట్ అని ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. దీనికి కూడా హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి దీనికి కూడా హైపోథెటికల్ ఆన్సరే ఇస్తుంది. కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అవుతుంది కాబట్టి మనం అడిగే క్వశ్చన్స్కి బెటర్ ఆన్సర్ సెర్చ్ చేసి సో దాన్ని మనకి ఆన్సర్గా చూపిస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా దీన్ని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. సో ఏ విధంగా యూస్ చేయాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఇదే ఫ్యాషన్లో ఇదే మాదిరిగా మీరు యూస్ చేసుకొని సో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఇదైతే ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కంపేర్ చేసుకోవచ్చు. మరి ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ని రీప్లేస్ చేస్తుందా లేదా అనేది ఫ్యూచరే డిసైడ్ చేయాలి. Let's wait and see. Thanks for watching this video. That's all for now.